మీకు జ్ఞాపకం చేయును. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ, ఆత్మనాథ, నీకే వందనములు స్తోత్రములు తెలియజేయుచున్నాను ప్రభువా. పెంతుకోస్తు పండుగ అనగా ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అయా ఇదిగో తండ్రి, వాక్య భాగంలో చదవగా విని ఉన్నాము, ధ్యాన వాక్యం చదవగా విని ఉన్నాము. ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మి ధూళి వంటి వాడిని నన్ను నీ నోటి బురగా వాడుకొని వాక్యం చెప్పినది నేను కాదు కానీ నా ద్వారా పరిశుద్ధాత్మ జ్ఞానం మీరు నాకు ఇచ్చి అనేకులకు బోధించమని యేసు పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెంతుకోస్తు పండగ అనగా ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు మనం చదవగా విన్నాము. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం చూస్తే చాలామందికి తండ్రి అయిన యెహోవా దేవుడు తెలుసు, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనుభవము ఎవరికి లేదు. ఈరోజు దేవుడు ఈ పెంతుకోస్తు పండుగ ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో ఈరోజు మనకి తెలియజేయుచున్నాడు. ఆయన యొక్క ఉపయోగం ఏమిటి, మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఏంటో ఈరోజు దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మనం మొదటిగా పత్రికా పాఠ్యభాగం చదవగా విని ఉన్నాము. ఇక్కడ పత్రికా పాఠ్యభాగంలో మనకి 2 అంశాలు కనిపిస్తున్నాయండి. అక్కడ మేడగదిలో యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మేడగదిలో కూడుకొనినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం వచ్చింది. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, మా సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన రోమా ప్రభుత్వంకి ఎదురు తిరగడం వల్ల ఆ ప్రభుత్వం యేసుక్రీస్తుని చంపేసింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము అనాథలుగా ఉన్నాము, ఎవ్వరు మాకు సహాయం చేసేవారు లేరు అని వారు ఏం చేశారంటే, శిష్యులు చాలామంది మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడంట పరిశుద్ధాత్మ వారి మీదకి ఆహ్వానింపబడిందండి. యేసుక్రీస్తు చాలాసార్లు తన సువార్తల్లో చెప్తాడు, నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వెళ్తున్నాను, పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ మీకు ఆదరణకర్తగా ఉంటుంది అని దేవుడు చాలాసార్లు శిష్యులతో చెప్పాడు. ఎలా చెప్పాడు? పాత నిబంధనలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు అక్కడ పనిచేశాడండి. క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు పనిచేశాడు. యేసుక్రీస్తు చనిపోయి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని తర్వాత ఈ సమాజంలో ఇంకా ఈ లోకంలో ఏమీ ఉండదండి. ఎందుకు? యెహోవా దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, యేసుక్రీస్తు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నేటికి కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు. తర్వాత మాట్లాడడానికి ఇంకెవ్వరూ లేరండి. తర్వాత జరిగిపోయేది ఏంటంటే రెండవ రాకడ. ఆ రెండవ రాకడ ఎవరైతే ఈ లోకంలో మంచిగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారండి. శిష్యులు అక్కడ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నప్పుడు 2 కేటగిరీలకు చెందిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చాలా ఊర్ల నుంచి వచ్చారంట, వేరు ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చారంట. వాళ్ళు భాషలతో మాట్లాడడం అక్కడ జరిగిందండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళకు వచ్చిందో వాళ్ళంట భాషలతో మాట్లాడుతున్నారంట. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా వీళ్ళది ఈ భాష కాదే, వీళ్ళది ఈ భాష కాదే, వీళ్ళు ఎందుకు ఈ భాషల్లో మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడిన వారు ఒకళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళంట పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని భాషలు మాట్లాడితే వెక్కిరించిన వారు కొందరంటండి. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒకళ్ళు ఆశ్చర్యపడిన వారు ఉన్నారు, ఇంకొకరు వెక్కిరించిన వారు ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మని ఎంత అనుభవించారో వీళ్ళని ఆశ్చర్యపడిన వారు కొందరుంటే, ఏంది వీళ్ళు ఇట్లా భాషలు మాట్లాడుతున్నారు, ఏంది వీళ్ళు ఇంత పరిశుద్ధాత్మ అనుభవం అంటున్నారు, ఏంది ఇట్లా తయారవుతున్నారు అని చెప్పి వెక్కిరించి అపహాస్యం చేసిన వారంట చాలామంది ఉన్నారంటండి. ఈరోజు పెంతుకోస్తు పండుగ. ఈరోజు పెంతుకోస్తు పండుగ అనగా అర్థం ఏంటంటే, క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము ఈరోజు స్థాపింపబడిన రోజు అండి. మనము పాత నిబంధనలో చూస్తే ప్రార్థన చేయుట ఎవరి కాలంలో ఆరంభమైంది? ఏనోషు కాలంలో ప్రార్థన చేయుట ఆరంభమైంది.
ఇలాగ మనం సంఘముగా కూడి ప్రార్థన చేసుకోవడం ఆ రోజు నుంచి ఆరంభమైందండి. ఆ రోజు మేడగదిలో శిష్యులందరూ కూడా కూడి దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. ఇక నుంచి నేను మీకు తోడుగా ఉంటాను, మీరు అనాథలు అని బాధపడొద్దు, మాకు ఎవరు లేరు అని బాధపడొద్దు, మాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, ఆలోచన చెప్పేవారు లేరని మీరు బాధపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు ఆదరణకర్తగా ఉంటాను, అండగా ఉంటాను అని చెప్పని ఆ రోజు దిగిన పరిశుద్ధాత్మ దేవుడు నేటి వరకు కూడా ఉన్నాడండి. పెంతుకోస్తు అనగా అర్థం ఏంటంటే 50వ రోజు అండి. పస్కా తరువాత 50 రోజుల తర్వాత వచ్చే పండుగనే పెంతుకోస్తు అంటారండి. ఇది పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు మోషేకి సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజుగా కొంతమంది విశ్వసిస్తారు. 10 ఆజ్ఞలు ఆ రోజు సీనాయి కొండ మీద మోషేకి దేవుడు ఇచ్చినప్పుడు దాన్నే పెంతుకోస్తు ఆరాధనగా ఆలోచిస్తారండి. అంటే పెంతుకోస్తు పండుగ అనగా ఒక క్రైస్తవ సమాజం ఇలా కూడుకుంటూ ప్రార్థన చేసే దినాన్నే పెంతుకోస్తు దినము అంటారు. దీనే ధవళాదివారము అని అంటారు. ఈరోజు ఈ పండుగ జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మనం ఈరోజు స్తుతులు చెల్లించాలండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ రోజు నుంచే ప్రారంభమైంది. మనుషుల్లోకి రావడం, మనుషుల హృదయాల్లో ఉండడం, కుటుంబాల్లో పనిచేయడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నుంచే ప్రారంభమైనట్లు ఈరోజు మనం చూస్తాం. అక్కడ శిష్యులంట గొర్రెలు కాపరిలేని గొర్రెల వలె అల్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అక్కడ వచ్చి అక్కడ ఆదరించినట్లు మనం ఇక్కడ చూస్తాం. బహుశా వాళ్ళు రేపు భవిష్యత్తులో మాకేం జరగబోతుందో, యేసుక్రీస్తు లాంటి గొప్ప దేవుడినే ఈ సమాజం చంపేసింది, యేసుక్రీస్తు లాంటి గొప్ప దేవుణ్ణే ఈ సమాజం బ్రతకనివ్వలేదు, నార్మల్ మనుషులము, ఆయన లేడు, మా పరిస్థితి ఎలా ఉండిద్దో అని వాళ్ళు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు, మేడగదిలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడంటండి. ఎలా వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంట. అట్లాగే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలబడ్డాయి అంటండి. ఒకటి గాలి, 2 అగ్ని. గాలి అనేది, అగ్ని అనేది పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నదండి. గాలి మనకు కనిపించదా అండి? గాలి ఎలా వీస్తుందో అది మనకు కంటికి కనిపించదు, కానీ దాని యొక్క శక్తి చాలా బలమైనది. ఎంత బలమైనది? మనం గాలి వానలు అంటాం కదా, అవి వస్తే ఏమైపోతుంది? రేకులన్నీ ఎగిరిపోతాయి, చెట్లన్నీ ఊడిపోయి, అంత శక్తి, అంత బలము గాలి. అలాగే అగ్ని ఎంత అండి? అదెంత మస్టునైనా కూడా తీసివేసగలిగిన శక్తి గలది అగ్ని. ఈ 2 కూడా పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. ఒకటి గాలి, 2 అగ్ని. ఈ 2 కూడా చాలాసార్లు మనం బైబిల్లో చదివినట్లయితే దేవుడు సుడిగాలిలో నుండి మాట్లాడినట్లు మనం చూస్తాం కదా పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే అగ్నిలో నుండి కూడా దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. మోషే సాదృశ్యం మనం గమనించినప్పుడు మోషేకి అక్కడ ఏం కనిపించింది? దర్శనంలో అక్కడ ఆయనకి పొద కాలిపోతుంది, కానీ పొద మండుతుంది, కానీ అది కాలిపోవట్లేదు. దాంట్లో నుంచి దేవుడు మాట్లాడాడు, అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మక సాదృశ్యము 1 అగ్ని, 2 గాలి. ఈరోజు మనము ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు? పరిశుద్ధాత్మ అనుభవము ఈరోజు మన సంఘంలో ఎంతమందికి ఉంది అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం గనక లేనట్లయితే మనమంట దేవుని వారము కాదు అండి. బైబిల్ వాక్యం సెలవిచ్చింది, చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవడైతే పరిశుద్ధాత్మ లేదో, ఎవరికైతే దేవుని ఆత్మ లేదో వాడు ఆయన వాడు కాదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవం ఎంతమంది కలిగి ఉన్నాము? దేవుని ఆత్మ మన హృదయంలో ఎంతమందికి నివసిస్తున్నాడు
అని ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ నీలో గనక నాలో గనక లేకపోతే మనం దేవుని బిడ్డలము కానే కాదు. పరలోక రాజ్యము మనకి లేదు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నదా? ఆత్మ స్వభావము నీలో ఉన్నదా? పరిశుద్ధాత్మ అనుభవము నీలో ఉన్నదా అని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఆ రోజు శిష్యులు చాలా పామరులు, వారికి జ్ఞానం లేదు, చదువు లేదు, వాళ్ళకి తెలివి లేదు, ఏమీ లేదండి. కానీ ఎప్పుడైతే మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు వారి మీదంట పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళంట వాక్శక్తి పొందుకున్నారంటండి. అంటే మాట్లాడే ధైర్యం కలిగి ఉన్నారు. ఈరోజు చాలామంది ఇక్కడ నిలబడ్డవారు ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడాలంటే భయం, వాక్యం చదవాలంటే భయం, పాటలు పాడాలంటే భయం. ఎందుకు భయం? ఆత్మదేవుడు నీలో నాలో లేడు గనక. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నట్లయితే, ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఆ రోజు శిష్యులకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలా కలిగి ఉన్నారంట? వాక్శక్తిని కలిగి ఉన్నారంట. అన్య భాషల్లో మాట్లాడారంట. వారి భాష కాదండి అది. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతాము, అక్కడ వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చైనీస్ మాట్లాడుతున్నారు, జర్మన్ లాంగ్వేజ్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ శక్తి అంతా ఎలా వచ్చిందండి? ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా పామరులైన శిష్యులు అన్య భాషలు మాట్లాడుతున్నారండి. అలాగే ఈ రెండు కూడా పొందుకోవడానికి గల కారణం పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అనుభవము ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి దేవుడు వాక్శక్తిని అనుగ్రహిస్తాడండి, ధైర్యాన్ని ఇస్తాడు. నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని ఎవరైనా అనుకున్నట్లయితే అలా అనుకోకూడదండి. దేవుని ఆత్మ నీలో నాలో గనుక ఉన్నట్లయితే ఆయన అంట నీకు నాకు వాక్శక్తిని ఇస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, నువ్వు పని చేసే చోట్ల కానీ, నువ్వు ఉద్యోగం చేసే చోట్ల కానీ, లేకపోతే నీ బిడ్డలు పనిచేసే చోట్ల కానీ, ఇవంతా నీకు ధైర్యం కావాలంటే, నీకు శక్తి కావాలంటే ఒక్క పరిశుద్ధాత్మ అనుభవమే ఇవన్నీ నీకు ఇవ్వగలుగుతుందండి. మరి పామరులైన శిష్యులకు ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇవ్వలేడా? నీకు నాకు వాక్శక్తి ఇవ్వలేడా? నీకు నాకు చదివి ఇవ్వలేడా? నీకు నాకు జ్ఞానం ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో వాళ్ళలో ఇవన్నీ ఉంటాయండి. చాలామంది వారి కుటుంబాల్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. మాకు సహాయం చేసే వాళ్ళు లేరని బాధపడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది అనారోగ్యాలు చాలా పట్టి పీడిస్తూ ఉంటాయి. అయ్యో, ఈ అనారోగ్యాలు మాకే వచ్చినాయి, మేము ఎట్లా ఉండాలి, తర్వాత ఈ అనారోగ్యాలు మేము ఎలా ఫేస్ చేయాలి, మాకెట్లా అని ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. లేకపోతే ఉద్యోగాలు చేసే చోట్ల భయాలతో ఉంటారు, పిరికితనంతో ఉంటారు, జ్ఞానం లేని వారుగా ఉంటారు. అలాంటప్పుడు నీవు గనక శిష్యుల వల్ల కూర్చొని ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నువ్వు కూడా వాక్శక్తి పొందుకుంటావు. ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. చూస్తే పత్రికా పాఠ్యభాగంలో శిష్యులు, పామరులైన శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు, అన్య భాషలతో మాట్లాడినట్లు ఈరోజు మనం చూస్తామండి. అలాగే సువార్త పాఠ్యభాగం మనం చూస్తే యేసుక్రీస్తు శిలువ మరణం పొందబోయే ముందు శిష్యులను ఆదరిస్తున్నాడండి. ఏమని? మీరు దిగులు పడకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి, మీరు భయపడకండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీకు అనుగ్రహిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్నీ బోధిస్తాడు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. సమాధానం లేకుండా మీరు ఉండకండి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. మీరు నన్ను ప్రేమించండి, మీరు నన్ను ప్రేమిస్తే కనుక నేను దేవుని దగ్గరికి వెళ్తే మీరు సంతోషిస్తారు. ఒకవేళ మీరు నన్ను ప్రేమించకపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తుంటే మీరు దుఃఖపడతారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఈ లోకంలో మీకు కష్టాలు వస్తాయి, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఈ లోకంలో మీకు బాధలు వస్తాయి, ఈ లోకంలో క్రీస్తుని నమ్ముకున్నందుకు మీకు శ్రమలే ఉంటాయి. కానీ ఆ శ్రమల్లో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ఆదరణకర్తను నేను మీకు ఇక్కడ అనుగ్రహించి వెళ్తున్నాను. ఎంతమందిని ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము? పరిశుద్ధాత్మ అనుభవము ఎంతమంది పొందుకుంటున్నాం? పరిశుద్ధాత్మ అనుభవం కనుక ఉన్నట్లయితే మనకంట దేవుడు దర్శన వరాన్ని కూడా ఇస్తాడంట. ఈరోజు మనకి దర్శన వరాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా,
మనం చూస్తే దర్శనంలో కొంతమందికి గాలి కనిపిస్తూ ఉంటుంది, దాని అర్థం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచన. అగ్ని కనిపిస్తూ ఉంటుంది, దాని అర్థం పరిశుద్ధాత్మ దేవుని సూచన. కొంతమందికి పావురం కనిపిస్తుంది, పావురం కూడా పరిశుద్ధాత్మకి సూచన అండి. మనం చూస్తే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన నదిలో నుండి బయటకు వస్తున్నప్పుడు ఆయన మీద గుండా ఏం వెళ్ళింది? పావురం వెళ్ళింది. ఆ శబ్దం ఏమి వినిపించింది? నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు. కొంతమందికి నూనె కనిపిస్తుంది దర్శనాల్లో, నూనె కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి. కొంతమందికి నీళ్లు కనిపిస్తాయి, ఈ నీళ్లు కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కొంతమందికి కళల రూపంలో దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నీ కుటుంబంలో ఏం జరగబోతుందో, నీ కుటుంబంలో ఏది ఇవన్నీ కూడా దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. బైబిల్లో చాలా సాదృశ్యాలు కూడా మనం చదువుతాము, వింటాము కూడా. ఇలాంటి అనుభవము ఎంతమందిని మనం ఈరోజు కలిగి ఉన్నాము చూడండి. ఈ అనుభవం కనుక నీవు నేను కలిగి ఉండకపోతే దేవుని వాక్యము మనకి ఖరాఖండిగా చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కానే కాదు. ఆత్మ లేకపోతే మనం దేవుని బిడ్డలం కాదు. పరిశుద్ధాత్మ నీలో నాలో నివసించకపోతే మనం పరలోక రాజ్యానికి వారసులము కానే కాదండి. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనకు తెలుసు తండ్రి అయిన దేవుడు యెహోవా, తర్వాత కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. మనం చూస్తే పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఆదిలో నుండే, సృష్టిలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. మనకి వాక్యం సెలవిచ్చింది కదా, ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సృష్టిలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన కార్యాలు ఉన్నాయి, ఆయన క్రియలన్నీ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అని మనం ఎలాగ చెప్పొచ్చు అంటే, మనందరికీ అననీయ సప్పీరా కథ తెలుసు. అక్కడున్న విశ్వాసులందరూ ఆది సంఘంలో ఏం చేశారంటే, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నప్పుడు అననీయ సప్పీరా ఏం చేశారండి, ఒకళ్ళే తెలియకుండా ఒకళ్ళు కొంత దాచుకొని పేతురు దగ్గరికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. అక్కడ పేతురు ఏమంటాడంటే, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నారు అంటారు కదా. పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నాడనే మాట చెప్పి అక్కడేమంటారు, నీవు దేవునితోనే అబద్ధమాడితివి అంటాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అవునా కాదా అండి? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడని ఈ వాక్య భాగం మనం సెలవిస్తుంది. మనం చూసి అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకుందామండి, చాలు మనం ఇంటికి వెళ్ళి చదువుకుందాం. అక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మను నీవు మోసపుచ్చావు అని అననీయ సప్పీరాతో చెప్తాడు. అలాగే నువ్వు దేవుడితోనే అబద్ధమాడావు అంటాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా దేవుడు. నీవు నేను చనిపోయేంత వరకు కూడా ఆత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీతో ఉంటాడు, నీ కుటుంబంతో ఉంటాడు, నీ బిడ్డలతో ఉంటాడు, నీకు సమస్తమును కూడా బోధిస్తాడు. యేసుక్రీస్తు చెప్తాడు, నేను మీకు ఆదరణకర్తని పంపి వెళ్తున్నాను, ఆయన మీకు సమస్తమును బోధిస్తాడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పెళ్ళాడు. నువ్వు అనాథనని బాధపడొద్దు, ఒంటరి వాడమని బాధపడొద్దు. తర్వాత శిష్యులు కూడా అంతే కదా, భవిష్యత్తులో మా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ముసలి వాళ్ళమైతే మేమేమైపోతామో, మా బిడ్డలు మమ్మల్ని చూస్తారో చూడరో, మా కుటుంబంలో నేను ఎట్లా ఆరోగ్యంగా ఉంటానో ఉండనో, నాకు ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే నా పరిస్థితి ఏంటో. ఒకవేళ అలాంటి భవిష్యత్ చింత నీవు గనక కలిగి ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఈ చింతలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఇప్పుడే నీవు ఆహ్వానిద్దాం, ఇప్పుడే ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నా హృదయంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా బిడ్డల జీవితంలోనికి రా, నువ్వు సమస్తమును బోధించు అని ఈరోజు కనుక నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ పక్కనే ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు అంట మన పక్కనే ఉంటాడంట. నన్ను పిలుస్తారేమో, నన్ను ఆహ్వానిస్తారేమో, నేను వెళ్దాము, వారి హృదయాల్లోనికి వెళ్దాము. వారి కుటుంబంలో నాశనమైపోయే వాళ్ళ కుటుంబాల్ని నేను సరిచేస్తాను, నాశనమైపోయే వాళ్ళ బిడ్డల జీవితాలు నేను సరిచేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కనే ఉంటాడంటండి. కానీ మనము దేవుణ్ణి ఆహ్వానించలేకపోతున్నామండి, ప్రార్థించలేకపోతున్నాం, మన హృదయాల్లోనికి ఆయన ఆహ్వానించలేకపోతున్నాము, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనము పొందలేకపోతున్నామండి. ఈరోజు ప్రార్థించడం ద్వారా పాములని శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కూడుకొనుట ద్వారా. ఈరోజు మనందరం కూడా కూడుకొని ఉన్నాం.
ఈరోజు మనం ప్రార్థిద్దాం, పరిశుద్ధాత్మ దేవుడా నా హృదయంలోనికి రా అని మనందరం ప్రార్థిద్దామండి. మనం చూస్తే హృదయంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఏం చేస్తాడో మనం చూద్దామండి. మొదటిగా చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది, మూడో అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే మనలో అంట నివసిస్తాడంట, మన శరీరంలో నివసిస్తాడంట. ఎంతమంది హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడో ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందామంట. మన హృదయంలో కనుక పరిశుద్ధాత్మ దేవుడు నివసించినట్లయితే దిగులుండదు, చింతుండదు, భయం ఉండదు, భవిష్యత్తు గురించి చింత ఉండదు, మనకు అపాయాలు వస్తాయేమోనని, మన బిడ్డలకి అపాయాలు వస్తాయేమోనని, మనకు కీడు వస్తుందేమోనని, ఇలాంటి ఏమీ ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో అంట నివసిస్తాడంట. ఆత్మదేవుడు మన హృదయాల్లో నివసించి మనకేం చేస్తాడంట? జ్ఞానాన్ని బోధిస్తాడంట, ఏం చేయాలో నేర్పిస్తాడంట. ఈరోజు ఎంతమంది హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడో మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీ శరీరము దేవుని ఆలయము, దేవుని ఆత్మ నీ శరీరంలో నివసిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆహ్వానిస్తే ఖచ్చితంగా నీ హృదయంలో నివసిస్తాడు, నీ శరీరం ఆయన దేవాలయంగా మార్చుకొని నివసిస్తాడు. కాబట్టి మన హృదయాల్లో ఎంతమంది హృదయాల్లో దేవుడు నివసిస్తున్నాడు, ఎంతమంది హృదయాల్లో ఉండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలు, నేను బలం లేని వాడను, బలం లేని దానను, శక్తి లేని దానను, నాకు మాటలు రావు, మాట్లాడటం రాదు, నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నాకు జ్ఞానం లేదు, నాకు ధైర్యం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆత్మ దేవుడు నీలో నివసిస్తున్నట్లయితే, ఆత్మదేవుడు నువ్వు ఆహ్వానించినట్లయితే నువ్వంట శక్తి నొందెదవు. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, గాలి అలాగే అగ్ని, ఈ రెండు కూడా శక్తికి సూచన. ఇలాంటి శక్తి గల దేవుడు నీలోకి నాలోకి రావాలంటే మనం ఈరోజే దేవుడిని అడగాలి, దేవా పరిశుద్ధాత్మ దేవా నా హృదయంలోనికి రా, పరిశుద్ధాత్మ దేవా నా కుటుంబంలోనికి రా అని మనం ప్రార్థించాలి. ఒకటి, ఆయనలో మనలో నివసిస్తాడంట. 2, ఆయన మనకి శక్తినిస్తాడంట. 3వది మనం చూస్తే ఆయనంట సమస్తమును బోధించి జ్ఞానోపదేశం చేస్తాడంటండి. మనం ఈరోజు మన ధ్యాన వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం, మనం చదువుకున్న 14వ అధ్యాయము 26వ వచనము, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. కొన్నిసార్లు మనకి చాలా మతిమరుపు ఉండిద్ది కదండి, ఎన్నో విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఒక చోట పెట్టిన డబ్బులు మనకు గుర్తుండవు, లేకపోతే కొన్ని గొప్ప విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మంట మీకు సమస్తమును బోధిస్తుందంట. మీరు ఎప్పుడు ఏం చేయాలో, నీ బిడ్డల పట్ల నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావో, దేవుడు నీ కుటుంబంలో ఏ మేలు చేయాలో ఇవన్నీ కూడంట జ్ఞానాన్ని బోధిస్తాడంట. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న అనారోగ్యం వచ్చిందండి మనకి, అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలో మనకు తెలియదు, ఎలా వెళ్ళాలో మనకు తెలియదు, ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలియదు, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో తెలియదు. లేకపోతే కొన్ని పనుల నిమిత్తం మనం వెళ్తున్నప్పుడు, ఏదో పనిని మనం చేయాలన్నప్పుడు అది ఎలా ప్రారంభించాలో మనకు తెలియదు. చూడండి, ఎవరు హృదయాల్లో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆయనంట ఏమంటున్నాడు, సమస్తముని మీకు బోధిస్తాడు, సమస్తముని మీకు బోధిస్తాడు, అలాగే మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడంట. చాలామంది చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్లో గుర్తురావు,
పరిశుద్ధాత్మ దేవుడు కనుక మన హృదయాల్లో నివసిస్తున్నట్లయితే ఆయన ప్రతీది కూడా నీకు నాకు జ్ఞాపకం చేస్తాడంటండి, బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి వల్ల అంతటి ఉపయోగం. 1, మన హృదయాల్లో నివసిస్తాడు. 2, శక్తినిస్తాడు. 3, బోధిస్తాడు. అలాగే నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఏం చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో, నీ బిడ్డల పట్ల ఎలాంటి ప్రణాళిక చేయాలో నీకంట జ్ఞాపకం చేసేవాడుగా ఉంటాడంట. 4వ చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే పాపమును గురించి ఒప్పింపజేస్తాడంటండి. చదవక, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చూడండి, ఒక ఆత్మ రక్షింపబడాలంటే ఆ ఆత్మ బలవంతంగా ఎవరు కూడా రక్షించలేరు. నువ్వు బలవంతంగా ఎవరు బాప్తిస్మం ఇవ్వలేవు. బలవంతంగా ఏ ఆత్మను మనము రక్షించలేము. మనము రక్షించబడాలంటే, మనము దేవుని నమ్ముకోవాలంటే మనలో ఏం కలగాలండి? పశ్చాత్తాపం కలగాలి. నీలో పాపముల గురించి పశ్చాత్తాపం కలగాలి. మనం చేసే క్రియల గురించి పశ్చాత్తాపం కలగాలి. ఇలా పశ్చాత్తాపం కలగాలంటే ఎవరు కలుగు చేస్తారో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడే కలుగు చేస్తాడంట. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు పశ్చాత్తాపం కలిగించకపోతే అర్థమైందండి, మనం ఈ లోకంలోనే నశించిపోతాము, నరకానికి మనము పాత్రులం అవుతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంట పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఈ లోకమును ఒప్పుకొన చేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం వల్ల అంత గొప్ప ఉపయోగం అండి. మన పాపం ఏంటో మనకు తెలియజేస్తాడు. ఒక్కొక్కసారి మనం గమనిస్తే మనం చేస్తున్న పాపాలు మనల్ని ఏం చేస్తాయి? గుర్తు చేస్తాయి. నువ్వు చేసేది తప్పు, ఇది నువ్వు చేస్తున్నావు తప్పు. అలా ఎవరు కలుగు చేస్తారు? మరి నీకు నీలో నుంచి గద్దిస్తున్నారంటే ఎవరు గద్దిస్తున్నారు నిన్ను? పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి గద్దిస్తున్నాడు. ఇది తప్పు నువ్వు చేస్తున్నావు, ఇది నువ్వు చేయకూడదు. ఒకవేళ చాలామంది గద్దింపు ఉండదు. గద్దింపు కనుక నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు, నాలో పనిచేస్తున్నాడు. ఒక పాపం చేస్తున్నప్పుడు, ఒక ద్రోహం చేస్తున్నప్పుడు, ఒక దుర్మార్గం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడంట. ఇది నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, దేవుని పట్ల నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం అననీయ సప్పీరా గురించి మనం తెలుసుకున్నాం కదండి. అననీయ సప్పీరా కొంత దాచుకొని కొంత అపోస్తల పాదాలు పెట్టిన విషయం పేతురుకి ఎలా తెలిసిందండి? పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు తెలియజేశాడు. చూడండి, నీ పట్ల నా పట్ల ఎవరైనా ద్రోహం చేస్తున్నా, నీ పట్ల నా పట్ల నిన్ను కానీ నన్ను కానీ ఎవరైనా మోసం చేస్తున్నా, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు తెలియజేస్తాడంట. ఆ వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడు, ఆ వ్యక్తి నీ పట్ల చెడ్డగా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడంట. మనం తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వ్యక్తులకు మనము దూరంగా ఉండాలి. ఇదంతా కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి. ఆత్మలో నివసిస్తున్నప్పుడు ఇలాంటి కార్యాలన్నీ జరుగుతాయి. నీ పాపమును గూర్చి, నీ నీతిని గూర్చి లోకాన్ని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. 1, నీలో నివసిస్తాడు. 2వది, నీకు శక్తినిస్తాడు. 3వది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. 4వది, నీ పాపమును గురించి నీకు తెలియజేస్తాడు. నువ్వు ఇలాంటి పాపం చేస్తున్నావు, నువ్వు ఒప్పుకో, దేవుని నీ పాపాలను ఒప్పుకొని దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. 5వది మనం చూస్తే క్రీస్తు వలె నిన్ను నన్ను మారుస్తాడంటండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే యేసు క్రీస్తు వలె నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడంట. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయును. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే యేసుక్రీస్తు పోలికలు ఏమైతే ఉన్నాయో ఆ పోలికలతోనే మనం మార్చబడుతున్నామంటండి. యేసుక్రీస్తు పోలికలు కనుక మనకు ఉన్నట్లయితే మనకు పరలోక రాజ్యం వస్తుంది. యేసుక్రీస్తు లాగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటాడు. క్రీస్తు వలె మనం జీవించాలి. క్రీస్తు వలె ఆయన మనకు అన్ని మాదిరి చేసి చూపించి వెళ్ళిపోయాడు. క్రీస్తు వలె మనం ఉండాలండి. చాలామంది మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మారాలంటేనంట మనల్ని చూసే మారతాడంట. మనం ఆ వ్యక్తికి సువార్త చెప్పవసరం లేదంట. ఆ వ్యక్తికి మనం ఏవో బోధించవసరం లేదంట. ఒక క్రైస్తవ కుటుంబము ఎలా జీవిస్తుందో, ఒక క్రైస్తవ కుటుంబము మనుషులతో ఎలా ఉంటుందో, ఒక క్రైస్తవ కుటుంబము ఎలా బిహేవ్ చేస్తుందో చూసే అన్యులంట మారు మనసు పొందుతారంట.
మనం వెళ్ళి ఏదో పెద్ద సువార్త చేసి మనం వెళ్ళి వాళ్ళని రక్షణ వార్త చెప్పి కాదు, కానీ ఒక క్రైస్తవుని చూస్తేనే చాలామంది క్రైస్తవులుగా మారుతాడంట. ఒక క్రైస్తవుడు చూస్తే ఆ క్రైస్తవుడు ఎలాగుండాలి? యేసు క్రీస్తు వలె ఉండాలి. ఎవరైతే యేసు క్రీస్తులాగా ఈ లోకంలో జీవిస్తాడో, మాదిరిగా ఉంటాడో, అనేకులు కూడా క్రైస్తవులుగా మార్చబడతారంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తే యేసు క్రీస్తు పోలికగా ఈరోజు మనం మార్చబడతామంట. 6వదిగా చూస్తే ఆత్మ ఫలాలు ఇస్తాడంట. ఆత్మ ఫలాలు బైబిల్ ఏంటండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మ ఫలాలు మనం ఫలింపజేస్తాం. సమాధానము లేని స్థితిలో మనం ఉంటే సమాధానం అనే ఫలము నీలో ఫలిస్తుంది. ప్రేమ లేనివాడుగా ఉంటే ప్రేమ అనే ఫలము నీలో ఫలిస్తుంది. విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు ఒక్కొక్కటిగా ఫలింపజేస్తాడంటే. నువ్వు ఫలించావంటే నీ కుటుంబం ఆశీర్వదించబడింది. నువ్వు ఫలించావంటే నీ బిడ్డలు దీవించబడతారు. నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. 6వదిగా మనం చూస్తే ఆత్మ ఫలాలు ఫలింపజేస్తాడు. 7వదిగా మనం చూస్తే ఆయనంట 9 కృపావరాలు మనకిస్తాడంటండి. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో ఎన్ని వరాలు ఇస్తాడంట? వాళ్ళకి 9 వరాలు ఇస్తాడంట. మనం చూస్తే చదవద్దులే కానీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూస్తే అక్కడ 9 ఆత్మ వరాలు ఉంటాయండి. ఒకటంట బుద్ధివాక్యము, 2వది ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, 3వది ఆత్మ వలననే విశ్వాసము, 4వది స్వస్థపరచు వరము. నీలో కనుక పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే నువ్వు అనేక మందిని స్వస్థపరచగలవు. నీలో కనుక ఆత్మానుభవం ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో స్వస్థపరచబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ సంఘంలో స్వస్థపరచబడతారు. స్వస్థత వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంటండి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే ఈ వరాలు వస్తాయి. తర్వాత అద్భుతములు చేయ శక్తి కూడా ఇస్తాడంటండి. నువ్వు ఎలాంటి అద్భుత కార్యములు కూడా నువ్వు చేయగలవు. ఎంతోమంది చేశారు కదండి బైబిల్లో. ఆత్మవరాలు కలిగిన వారే ఆ అద్భుతములు చేయగలిగారండి. తర్వాత ప్రవచన వరాన్ని ఇస్తాడంట. జరగబోయేది ముందుగా దేవుడు నీకు తెలియజేస్తాడంట. ఆ ప్రవచన వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. తర్వాత ఆత్మల వివేచన, ఇది చాలా ప్రాముఖ్యమండి. లోకంలో జీవిస్తున్న మనకి, ఉద్యోగాల్లో ఉన్న అందరికీ, అలాగే పనులలో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న అందరికీ కూడా ఆత్మల వివేచన ఇది గొప్ప వరం అండి. ఒక మనిషిని చూసి ఆ మనిషి ఎలాంటి వాడో, ఆ మనిషి మన గురించి ఏమనుకుంటున్నాడో, మన పట్ల ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నాడో మనకు తెలిసిపోతుందండి. ఆత్మదేవుడు మనకు తెలియజేస్తాడు. ఇదిగో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, ఆ వ్యక్తితో మాట్లాడు. ఇవన్నీ ఆత్మదేవుడు మనకు కలుగు చేస్తాడు. లేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు. మనం బైబిల్లో చూస్తే పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు పేతురుతో మాట్లాడతాడు. ఏమని? నీ కోసం 3 వచ్చారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు పేతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళడం, కొన్నేళ్ళ దగ్గర ప్రార్థన పెట్టడం, అక్కడ 3000 మంది వరకు బాప్తిస్మం తీసుకోవడం, ఇవంతా కూడా జరుగుతుంది. అంటే ఆత్మదేవుడు ఆత్మల వివేచన కలుగు చేస్తాడు. మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఒక మనిషి మన పట్ల ఎలా ఉంటున్నాడు, ఎలా మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి వచ్చే వరాలండి. తర్వాత నానావిధ భాషల వరం కూడా దేవుడు ఇస్తాడు. తర్వాత భాషల అర్థము చెప్పు శక్తి కూడా దేవుడు అనుగ్రహిస్తాడండి. ఈ 9 వరాలండి. కనీసం ఒక్క వరమైనా మనం పొందుకున్నామా? అసలు పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందుకున్నామా అని ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ నీలో ఉంటే ఆయన నీలో నివసిస్తాడు. ఆత్మ నీలో ఉంటే ఆయన నీకు శక్తినిస్తాడు. ఆత్మ నీలో ఉంటే ఆయన నీకు సమస్తమును బోధిస్తాడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆత్మ కనుక నీలో ఉంటే నీ పాపమును గురించి నిన్ను ఒప్పుకొన చేస్తాడు. ఆత్మ నీలో ఉంటే యేసుక్రీస్తు వలె నువ్వు ఉంటావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆత్మ ఫలాలు ఫలింపజేస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే కృపావారాలు 9 కృపావారాలు నీకు అనుగ్రహిస్తాడండి. ఈరోజు ఆత్మ మనలో ఉన్నదా, మనలో నివసిస్తున్నదా అని ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలండి. మనం పరిశుద్ధాత్మను పొందుకోగలిగి ఉన్నామా అని మనము పరిశీలించుకోవాలి. మరంట ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళంట ఒక్కొక్కసారి రోగముల చేత కానీ, బాధల చేత కానీ, అవమానముల చేత కానీ, నిందల చేత కానీ, లేకపోతే అప్పుల బాధలతో కానీ ఉండంట ప్రార్థన చేయలేక పడుకున్నారనుకోండి,
నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడంట నీ పక్షాన మోకరించి నీ సమస్యల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకంట ప్రార్థన చేస్తాడంటండి. అంటే నువ్వు చేయలేని పరిస్థితిలో కూడా నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడంట ప్రార్థన చేస్తాడంట. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకంట ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదంట, బైబిల్ ఎలా చదవాలో మనకు తెలియదంట. కానీ ఆ ఆత్మే అంట మన పక్షాన్ని ఏం చేస్తాడంట, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటండి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడం వల్ల ఎంత గొప్ప మేలో కదండి. మనం ప్రార్థన చేయలేకపోయినా కూడా మన ఆత్మదేవుడు మనలో ఉండి మన పక్షాన ప్రార్థన చేస్తాడంట, దేవునికి ప్రార్థన చేస్తాడంటండి. మనం బలహీనతలో ఉన్నాము, అయ్యో నా బిడ్డ బలహీనతలో ఉంది, నా బిడ్డ ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నది అని అంట నీ గురించి నా గురించి ఉచ్చరింప శక్యము కానీ మూల్కులతో ప్రార్థన చేస్తాడండి. కానీ మనం ఎట్లా ఉంటున్నామండి, పరిశుద్ధాత్మ పొందుకున్నామా లేదా అని పక్కన పెడితే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉన్నామంటండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నామంట, దుఃఖపరిచే వారంలాగా ఉన్నామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ రాయబడింది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటండి, దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నామంట. ఎలా దుఃఖపరుస్తున్నాం, మన పాపముల చేత, మనం ప్రార్థన చేయకపోవడం ద్వారా, వాక్యం చదవకపోవడం ద్వారా, దేవుని సన్నిధికి రాకపోవడం ద్వారా, మన దుర్మార్గక్రియలు మనం చేయడం ద్వారా, మనం దేవుని ప్రేమించకపోవడం ద్వారా, దేవుని మనము ఆశ్రయించకపోవడం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా అంట పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడంటండి, అని ఏడుస్తున్నాడంట, అంగలారుస్తున్నాడంట. అయ్యో నా బిడ్డ నా పక్షాన లేదు, అయ్యో నా బిడ్డ నా ఆత్మ అనుభవాన్ని పోగొట్టుకుంది, నాకు ప్రార్థన చేయట్లేదు, నన్ను ఆశ్రయించట్లేదు, ఈ లోకంలో నశించిపోతుంది, ఈ లోకంలో ఉన్న కార్యాలన్నీ చేస్తుంది అని అంట దేవుడు అంట దుఃఖిస్తున్నాడంటండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే వారంగా ఉన్నామా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని సంతోష పెట్టే వారంగా ఉన్నామా? ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలండి. ఎందుకంటే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. ఈరోజు మనం దేవుని సంతోషపరుస్తున్నామా, దేవుని దుఃఖపరుస్తున్నామా అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఆ ఉపయోగాలు లేకపోగా మనం ఎలా ఉన్నాం, దుఃఖపరుస్తున్నాం, బాధపరుస్తూ ఉన్నాం, ఆయన్ని ఏడిపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏడిస్తే మనకు మంచిదా అండి? మంచిది కాదు. ఆ శాపాలను మనం పొందుకుంటాం ఎప్పటికైనా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. ఆయన్ని మనము ప్రేమించే వారంగా, ఆశ్రయించే వారంగా, ఆయన కలిగి ఉండే వారంగా మనం ఉండాలండి. మనం చివరిగా మనం చూస్తే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఆహ్వానించకపోయినా పర్లేదు కానీ ఆయనంట మీరు వెక్కిరించకూడదు, ఆయన్ని మీరు అపహాస్యం చేయకూడదంట. మనం చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు ఆశ్చర్యపడిన వారు, ఇంకొకళ్ళు అపహాస్యం చేసిన వారు. ఏంది వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఏంది వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, ఏంది వీళ్ళు దర్శనాలు అంటున్నారు, ఏంది వీళ్ళు ప్రవచనాలు అంటున్నారు అని చెప్పని వాళ్ళని వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు. కానీ అండి బైబిల్ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడిని మనము వెక్కిరించకూడదంట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదివితే అక్కడ రాయబడి ఉండిద్దండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి, అపహాస్యం చేయకూడదు, వెక్కిరించకూడదు అంటున్నాడు. మనుష్య కుమారునైన యేసుక్రీస్తును దూషించిన, హింసించిన, బాధ పెట్టినా నీకు పాప క్షమాపణ ఉన్నది కానీ పరిశుద్ధాత్మ కంట విరోధముగా మాట్లాడినా,
పరిశుద్ధాత్మను వెక్కిరించిన, అపహాస్యం చేసిన, ఈ యుగమందైనను రాబో యుగమందైన నీకు పాప క్షమాపణ లేదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. అననీయ సప్పీరా పరిశుద్ధాత్మతో అబద్ధమాడారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు అప్పటికప్పటికే చనిపోయారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకునే తర్వాత కానీ మొదట మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను వెక్కిరించకూడదు, పరిశుద్ధాత్మను అపహాస్యం చేయకూడదు, పరిశుద్ధాత్మను మనము వెక్కిరింతల పాలు చేయకూడదు. అలా కనుక నువ్వు చేసినట్లయితే ఈ యుగమందైనను రాబో యుగమందైన నీకు పాప క్షమాపణ లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు పాప క్షమాపణ ఉండదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు తీర్పులోకి వెళ్ళి నీకు పాప క్షమాపణ ఉండనే ఉండదు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామా, మన హృదయంలోనికి మనం ఆహ్వానించామా, అసలు ఆ అనుభవం మనం కలిగి ఉన్నామా? ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన నీకు దర్శనాలు ఇస్తాడు, ఆయన నీకు వరాలు ఇస్తాడు, ఫలాలు ఇస్తాడు, నీలో నివసిస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు బోధిస్తాడు, నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా నీకు తెలియజేస్తాడు. ఇన్ని గొప్ప విలువలున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆహ్వానిస్తున్నామా? ఈరోజు పెంతెకోస్తు పండుగ ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు మనం చదివి ఉన్నాం. ఈరోజే క్రైస్తవులుగా కూడుకోవడం, క్రైస్తవ సమాజంగా కూడుకోవడం ఈ పండుగతోనే ప్రారంభమైంది. ఈ పండుగతో ప్రారంభమైన మన సంఘము ఎలాగున్నది, పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నదా లేదా అని మనల్ని మనం పరిశీలించుకొని, ఒకవేళ పొందుకోకపోతే ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాము, పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము ప్రార్థిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త